ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రై అండి. ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. కోడిగుడ్లు 3, పెద్ద వంకాయ ముక్కలు 1 కప్పు, గార్లిక్ చాప్ 2 స్పూన్లు, జింజర్ జూలియన్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, సోయా సాస్ 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. కావలసిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్విక్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామంటారా? ఓకే. సో ఇది చైనీస్ ప్రిపరేషన్ అండి. Okay. సో దీంట్లో ఏంటంటే మనకి ఎగ్ ప్లాంట్ అంటే ఇలా పెద్ద ఆబర్జిన్ అంటారు. సో ఈ వంకాయ ముక్కల్ని ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఫింగర్స్ లాగా. సో ఇది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ కోడిగుడ్లు కాంబినేషన్ లో ఈ రెండు చాలా బాగుంటుంది. ఓకే. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. యా, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. సో ప్యాన్ పెట్టుకున్నాక సో మనకి చైనీస్ డిషెస్ కి అన్ని కూడా మనం ఓక్లోనే చేస్తాం కదా ఆల్మోస్ట్. సో ఓక్లో ఏంటంటే ఇలా స్టర్ ఫ్రైస్ ఏమైనా చేసేటప్పుడు ఏంటంటే ఈవెన్ గా త్వరగా కుక్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో దీంట్లో మనం నూనె, ఈ స్టర్ ఫ్రై కోసం నూనె వేసుకుందాం. ఓకే. ఓకే. సో నూనె వేడెక్కుతుంది. సో నూనె వేడెక్కినలోగా మనం ఏం చేద్దామంటే ఎగ్స్ని బ్రేక్ చేసుకుందామండి. ఓకే. సో ఎగ్స్ని బీట్ చేయాలి. సో ఎగ్స్ ముందుగా మనం తీసుకుందాం. ఓకే. సో చాలా చాలా బాగుంటుంది డిష్. ఓకే. సో ఈ విధంగా మనం ఎగ్స్ని దీన్ని మనం బీట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా. సో దీనిలో ఏం వేయక్కర్లేదండి. సో సాల్ట్ కానీ అలాగేం వేయక్కర్లేదు, మనం తర్వాత వేస్తే సరిపోతుంది. అలా ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసుకున్న తర్వాత సో దీంట్లో మనం ఈ నూనెలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేయాలి, వేసేస్తాం. ఓకే. సో దీన్ని బాగా మనం వేగనివ్వాలి. సో ఇమీడియట్గా మిక్స్ చేయకుండా కాసేపు దాన్ని రెస్ట్ ఇస్తూ అలా. ఓకే. ఎప్పుడైనా స్టర్ ఫ్రైస్ చేసినా లేకపోతే ఏమైనా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏ చేసినా ఇలా ఇమీడియట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఓకే. అప్పుడే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఓకే. 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 సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ చేయొచ్చు దీన్ని. ఓకే. అంటే ఇలా కొంచెం తీసేయొచ్చండి. ఓకే. ఓకే. సో దీన్ని ఇంకా సపరేట్గా మనం గిన్నెలో తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎగ్ని బేక్ చేసామో దీన్ని తీసి ఇలా పక్కన పెట్టుకుందాం అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయ ముక్కలు స్లాంట్గా స్లిట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు అల్లం జూలియన్స్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా మనం దీంట్లోనే వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వీటిని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాం, చిన్నగా కట్ చేసుకొని. ఈ స్టర్ ఫ్రైలో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇది చాలా చాలా బాగుంటుందండి డిష్. సింపుల్ కాకపోతే అంటే వెజిటబుల్ అలా కోడిగుడ్డు కాంబినేషన్లో అద్భుతంగా ఉండబోతుంది. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని వేయించాలండి. దీంట్లో ఈ వంకాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కంప్లీట్గా కొంచెం టైం పడుతుంది ఇలా వేగడానికి. కాకపోతే దీన్ని కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి నూనెలో. ఓకే. సో దీనిలో మనం స్పైసెస్ ఏం వేయలేదు కాబట్టి మనకి ఈ వంకాయ ముక్కలు అలా అడుగు పట్టుకోవు, కాకపోతే వేగడానికి టైం పడుతుంది. ఓకే. సో కాసేపు ఇలా స్టర్ చేస్తూ వేయించుకుందాం. ఓకే. ఈ ఎగ్ ప్లాంట్ ఏదైతే వేసామో వంకాయ ముక్కలు వేగుతున్నాయి నీట్గా మంచిగా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ముందుగా ఎగ్ చేసి పెట్టుకున్నాం కదా సెపరేట్గా, దీన్ని ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఓకే. ఓకే. సో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డును కూడా దీంట్లోనే, అండ్ చాలా సింపుల్ స్పైసెస్ దీనిలో వేయబోతున్నాం. సో వెరీ మైల్డ్, తక్కువగా. దీంట్లో మనం స్టార్టర్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు కదా దీన్ని, సైడ్ డిష్ అని చెప్పొచ్చు. ఓకే. సో దీంట్లో మనం సోయా సాస్, ఈ సోయా సాస్ని వేస్తాం. ఓకే. చైనీస్ డిషెస్లో ఎక్కువగా మనం సోయా సాస్ వేస్తాము. అలాగే దీంతో ఉప్పు. నేను పచ్చిమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు కాబట్టి సరిపోతుంది, అందుకని నేను ఇక్కడ మిరియాల పొడి వేయట్లేదు. సో కావాలంటే మీరు మిరియాల పొడి వేసుకోవచ్చు. సో నాకైతే అలా పచ్చిమిరపకాయలు ఘాటే సరిపోద్ది. అలాగే దానికి సోయా సాస్ వేసాం, అయినప్పటికీ ఉప్పు కూడా పడుతుంది. సో ఉప్పు వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్
టేస్ట్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. Yes. ఓకే, సో ఈ వంకాయ ముక్కలు కూడా బాగా ఇలా వేగిపోయినాయి. Yes. ఓకే, సో మనకి ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, వెరీ క్విక్ రెసిపీ అండి ఇది. Yes. ఓకే, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో మనం దీన్ని ఇంకా డిష్ అవుట్ చేయొచ్చు. Yes. సో సర్వింగ్ డిష్ తీసుకుందాం. ఓకే. ఓకే, డిఫరెంట్గా ఎప్పుడైనా మీరు వంటలు తయారు చేయాలి నాన్ వెజ్లో అనుకుంటే డెఫినెట్గా మన ఈ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు చూస్తూ ఉండండి. ఓకే, సో మంచి మంచి రెసిపీస్ మీకోసం నేను తయారు చేసి చూపిస్తాను. అది కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో అదే విధంగా. సో చైనీస్ స్టైల్లో ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రై అయితే రెడీ అయిందండి. చూసారు, చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసాము. ఓకే, సో కొంచెం నాకు ఎందుకో దీనిపైన చాలా కొత్తిమీర చల్లాలనిపిస్తుంది. సో కొత్తిమీర కూడా చల్లుదాం. ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, పెద్ద వంకాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి చాప్ 2 స్పూన్లు, అల్లం జూలియన్స్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, సోయా సాస్ 1/2 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఓక్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో 3 కోడిగుడ్లు బ్రేక్ చేసి వేసుకొని చక్కగా బీట్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఓక్లో వేసి చక్కగా కుక్ అయ్యాక ముక్కలు ముక్కలుగా బ్రేక్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఓక్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం జూలియన్, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. వంకాయలు వేగాక ముందుగా చేసి పెట్టుకున్న కోడిగుడ్ల ఫ్రై అలాగే సోయా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎగ్ అండ్ ఎగ్ ప్లాంట్ స్టర్ ఫ్రై రెడీ.